హ్యాపీ మార్నింగ్. అపర్ణ పేరెంటింగ్ కోచ్ హియర్. తల్లిదండ్రులు పిల్లలను ఎప్పుడూ అనకూడని ఒక మాట ఏంటో ఈ వీడియోలో చూద్దాం. అది అర్థం చేసుకునే ముందు ఒక పరిస్థితిని, ఒక సిచ్యువేషన్ని మనం ఫస్ట్ అవగాహన చేసుకుందాం. అంటే అర్థం చేసుకోవడానికి, అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఏంటంటే ఒక భార్యాభర్త ఉన్నారు అనుకుందాం. అయితే వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ రోజు భర్త భార్యకి ఒక డైమండ్ నెక్లెస్, ఒక వజ్రాల నగ ఇప్పించాడని అనుకుందాం. అయితే ఆ రోజు మంచిగా వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకున్నారు, మంచిగా హాయిగా పడుకున్నారు. పొద్దున్న లేచారు. పొద్దున్న లెగ్గానే భర్త భార్యతో, నీకు నిన్ననే కదా డైమండ్ నెక్లెస్ ఇప్పించాను, నేను పొద్దున్న లేసే వరకు నీకు కాఫీ రెడీగా పెట్టడం తెలియదా అని అన్నాడు అనుకోండి. ఆ భార్య కాఫీ తెచ్చి ఇస్తుంది. తర్వాత అదే విషయాన్ని మళ్ళీ గుర్తు చేస్తూ స్నానం చేసేటప్పుడు, నిన్ననే కదా నీకు నేను డైమండ్ నెక్లెస్ ఇప్పించాను, స్నానం చేసేటప్పుడు టవల్ పెట్టాలి టాయిలెట్లో అని నీకు తెలీదా అని భర్త అన్నాడు. సో భార్య అలాగే టవల్ తీసుకొచ్చి పెడుతుంది. మళ్ళీ డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చేవరకు కూడా, నిన్ననే కదా నీకు డైమండ్ నెక్లెస్ ఇప్పించాను నేను, నీకు తెలీదా, నేను వచ్చేవరకు టిఫిన్ రెడీగా టేబుల్ మీద రెడీ చేయాలని నీకు తెలీదా అని అన్నాడు అనుకుందాం. ఇలా ఆ రోజంతా కూడా, నేను నీకు డైమండ్ నెక్లెస్ ఇప్పించాను కదా, నువ్వు ఇది నాకు ముందే చేసి పెట్టాలి కదా అని భర్త అంటున్నాడు అనుకుందాం. భార్య పని చేసుకుంటూ పోతుంది ఆయన చెప్పిందని. ఈ వ్యవహారము ఒక రోజుతో కాకుండా ఒక వారం రోజులు ఇలాగే కంటిన్యూ అవుతూ, భర్త తను చేసే ప్రతి పనికి కూడా, నేను నీకు డైమండ్ నెక్లెస్ ఇప్పించాను కదా, నువ్వు ఇది చెయ్యాలి కదా అని భర్త గుర్తు చేస్తూ ఉంటే భార్య ఏం చేస్తుందండి? మనకు తెలుసు భార్య ఏం చేస్తుందో. సో చివరిగా భార్యకు విసుగొచ్చి, నీ నగని మీరే తీసుకోండి, నాకేం అక్కర్లేదు, మీరే వేసుకోండి అని చెప్పి అంటుంది. అంటే ఎవరికైనా చివరికి ఒక స్టేజ్ వచ్చేవరకు విసుగొచ్చేస్తుంది. ఈ పరిస్థితే మన పిల్లలకి రాకుండా మనం జాగ్రత్త పడాలి. అంటే ఏంటంటే, మనము ఎప్పుడైతే పిల్లల స్కూల్ కోసము, వాళ్ళ చదువు కోసము, లేదా వాళ్ళ ఆట కోసము, ఏదైనా దానికోసము మనం ఖర్చు చేసినప్పుడు, నేను నీకు ఇంత ఖర్చు పెడుతున్నాను అనే మాట పిల్లలతో ఎప్పుడూ అనకూడదండి. మనకి ఎంత విసుగొస్తుందో పిల్లలకు కూడా అంతే విసుగొస్తుంది. కాకపోతే పిల్లలు ఎప్పుడు కూడా మనతో, నువ్వు ఇంత ఖర్చు చేసావు కదా, నువ్వు కాలేజీకి ఇంత ఫీజు కట్టావు కదా, నువ్వే చదువుకో, నేను చదువుకోను అని ఇప్పటివరకు మన పిల్లలు ఎప్పుడు కూడా అనలేదు. కానీ వాళ్ళకి మనసులో విసుగొస్తుంది. అంటే మన మీద, అంటే తల్లిదండ్రుల మీద విముఖత రాకుండా ఉండాలి పిల్లలకు. అంటే మనం ఎప్పుడు కూడా పిల్లల్ని, నీ కోసం నేను ఇంత ఖర్చు పెట్టాను అనే మాట వాళ్ళతో అనకూడదు. ఓకే, థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.